పథకాలు ఇచ్చాం, ఇవన్నీ చేసాం, ఇది మళ్ళీ నేను కొనసాగిస్తా, అడిషనల్ గా నేను ఏమి ఇవ్వను. చంద్రబాబు నాయుడు ఆ రోజే నగదు బదిలీ చేస్తా ఉన్నారు, ఆ రోజు ఉచిత సిలిండర్లు, ఆ రోజు అసలు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కంటే డబల్ చెప్పారు ఆ రోజు. ప్రజలు నమ్మారా? సో ప్రజలు చాలా తెలివిగలరు, ఎవరు ఏ విధంగా వెళ్తున్నారు. ఇందాక మీరు భావ సారూప్యత అంటే నాకు జనసేన చూడగానే భావ సారూప్యతనంగా నాకు నవ్వాలనిపించింది సార్. మొన్నటిదాకా మోడీ గారు ఏమన్నారు సార్, ఎలక్షన్స్ వస్తే దేశానికి యుద్ధం తీసుకొని వస్తాడు, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తారు, ఈ మోడీ పాచిపోయిన లడ్లు ఇచ్చాడు, మళ్ళీ 6 నెలలకు మోడీ గొప్పాడైపోయాడు. మోడీ గారు అంటే బీజేపీకి కమ్యూనిస్టులు రెండు భిన్న ధృవాలు. మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ అవన్నీ పనిచేయవు సార్. ఎలక్షన్స్ అప్పుడు అయ్యి చర్చించుకోరా? మీరు 3 బాక్సుల్లో కూర్చోబెట్టి రాయ్ గారు మన డిబేట్ లో 5 బాక్సులు ఉన్నాయి, 5 బాక్సుల్లో ఏం చేసిందో డిబేట్ చేయట్లేదు మనం. ఒక్క మాట ఇప్పుడు మన పొలిటికల్ వరకే డిబేట్ చేస్తున్నాం కాబట్టి చెప్పండి. సాయి గారు 5 బాక్సులు ఉంటే 5 బాక్సుల్లో మీరు యాంకర్ రోల్ లో మీరు న్యూట్రల్ గా అక్కడ ప్లే చేస్తుంటే 4 బాక్సుల్లో నేను ఒకవైపు, ఆ 3 పార్టీలు ఒకవైపు ఉన్నారంటే ఇక్కడ బలవంతులు ఎవరనేది అర్థం అంటే 3 కలిస్తే బలవంతులు అయిపోతారా సార్? అట్లంటే 30 మంది బలహీనంగానే ఉన్నారు కదా ఇప్పుడు, పర్సనాలిటీ పరంగా కూడా. ఎక్కడ సార్ పర్సనాలిటీ పరంగా కూడా వాళ్ళతో పోల్చుకుంటే బలహీనంగా ఉన్నారు. పర్సనాలిటీ పరంగా బలహీనంగా ఉండొచ్చు, కానీ మా పర్సనాలిటీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలని ఒకేసారి ఎదుర్కొన్న పర్సనాలిటీ సార్. 16 నెలలు జైలుకు పంపిన, తొనక్కుండా బెనక్కుండా వచ్చి 45% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో 50% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, ఈ రోజు 0 రాజ్యసభ అవతల పరిమితం చేసి మొత్తం రాజ్యసభను కైవసం చేసుకున్న పార్టీ, దేశంలో లార్జెస్ట్ పార్టీలో 4వ పార్టీ ఒక రాజకీయ పార్టీ. మా బలం ఫిగర్ లో కనపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిస్తే 3 బాక్సులు ఒకటైతే పెద్ద లావు కనపడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సన్నగా కనపడచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అఫీషియల్ ఫిగర్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఫిగర్లు కనపడతాయి. ఏముంటది? రైట్ రైట్. సాంబశివరావు గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటిది, సాధారణంగా దాదాపుగా ఈ 3-4 ఏళ్లలో అయితే జనసేన అయితే మొదట్లో విభేదించిన, ఆ తర్వాత వైసీపీ గద్దె దిగాలి అన్నటువంటి పాయింట్ తోనే వెళ్ళింది. జగన్ కి వ్యతిరేకంగాను, అలాగే తెలుగుదేశం పార్టీ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే ప్రభుత్వాన్నే నిందించాలన్నటువంటి. మీ పార్టీ వచ్చేటప్పటికి ఇద్దరూ కూడా అంటే 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి, మేము వస్తే మారుస్తామన్నటువంటి రూట్లో వెళ్ళారు. ఇప్పుడు మీ ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు వచ్చేటటువంటి సమస్య, ఇంతకు ముందు తిట్టుకున్నటువంటి, ఇంతకు ముందు భావ విభేదాలు, వైరుధ్యాలు